హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. ఈ వీడియో నేను ఎప్పటి నుంచి చేయాలని ప్లాన్ చేస్తున్నా, కానీ ఐడియా లేదు ఎట్లా చేయాలని. సో ఏంటంటే తమ్నేల్ చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకి. మీ వీడియో ఎట్లా ఉన్నా బాగాలేకున్నా క్లారిటీ లేకపోయినా కానీ మీ తమ్నేల్ బాగుందనుకోండి, ఒక ఆడియన్స్ వచ్చి క్లిక్ చేసి కనీసం స్టార్ట్ చేస్తారు మీ వీడియో. అదే మీ వీడియో ఎంత బాగున్నా కూడా తమ్నేల్ బాగాలేదనుకోండి, క్లిక్ కూడా చేయరు ఎవరు. సో తమ్నేల్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మ్యాటర్ అయితే ఇది. నేను తమ్నేల్ ChatGPT వచ్చినప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది అనమాట క్రియేట్ చేయడము. ఇంతకుముందు నేను ఎడిటింగ్ యాప్స్ వాడేదాన్ని, కైన్ మాస్టర్, ఇంకా CapCut, ఇన్షాట్ ఇలాంటివి వాడే అనమాట. కానీ ఇప్పుడు ChatGPT వాడి జస్ట్ 2 minutesలో మీ ఐడియా దానికి ఇస్తే చాలు, మీ ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే చాలు, మంచి తమ్నేల్ వచ్చేస్తుంది. సో ఫ్రీగా ChatGPTలో ఎట్లా తమ్నేల్ క్రియేట్ చేయాలి, ఈజీ టు అట్రాక్టివ్, నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఎవరికైనా తెలియని వాళ్ళకి. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను 5 స్టెప్స్లో మీకు సింపుల్గా తమ్నేల్ ఎట్లా క్రియేట్ చేయాలి ప్రాంప్ట్తోనే చూపిస్తాను. సో స్టార్ట్ ద వీడియో. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట నాది. తమ్నేల్ ఈజీగా దీంట్లోనే చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అవి ఏం వాడకుండానే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంట్లో ChatGPT అని టైప్ చేయండి. ChatGPT అని టైప్ చేసి కింద మనకు కనిపిస్తుంది కదా, అది ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ChatGPT డౌన్లోడ్ అయిన తర్వాత ChatGPT మనకి మెసేజెస్ నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చా అని అడిగింది. సో డోంట్ అలౌ అని కొట్టేసాను నేను. ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ ఏ తమ్నేల్ సేయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ దమ్ బిర్యానీ అని పెడదాము. దమ్ బిర్యానీ విత్ an attractive దమ్ బిర్యానీ ఇన్ అ ప్లేట్ అని కొట్టి టైప్ చేసి చూద్దాం. సో ఇది సెండ్ చేస్తే మనకి ఏం తమ్నేల్ వస్తుంది ఒకసారి చూద్దాం. మన తమ్నేల్ ఎట్లా డిజైన్ అవుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ చూద్దాం. సో నేను సెండ్ చేశాను, ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మీకు ఇట్లా రెక్టాంగిల్ వచ్చిన వెంటనే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. సో ఇది చాలా సింపుల్ తమ్నేల్ అనమాట, క్లిక్ చేసి చూడొచ్చు. దీన్ని కొంచెం హార్డ్ చేద్దాము, మన ఫోటో పక్కన యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికోసం ఫస్ట్ కింద ప్లస్ బటన్ దగ్గర నొక్కితే ఫొటోస్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఫొటోస్లో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని కింద ప్రాంప్ట్ ఇప్పుడు రాసుకుందాం. యాడ్ దిస్ పిక్చర్ టు ద అబౌవ్ తమ్నేల్. సెండ్ చేసి చూద్దాం. పక్కన బ్లూ ఐకాన్ సెండ్ పైన నొక్కేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. యాడ్ అయ్యి వచ్చేసింది. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇది మన స్టెప్ 2 అనమాట, విత్ ద పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ అసలు సూట్ అవ్వట్లేదు బిర్యానీ పక్కన. సో అటైర్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. నా అటైర్ ఉంది కదా, టీషర్ట్ వేసుకున్నాను, దాన్ని శారీలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. బిర్యానీ ఇన్ ఎ ప్లేట్ పైనది కాపీ చేసుకొని అది కింద పేస్ట్ చేసి, కింద ప్రెస్ చేసి పేస్ట్ అని నొక్కేసి అది అక్కడ పేస్ట్ అయిన తర్వాత ఇన్ ఎ ప్లేట్ తర్వాత యాడ్ ద గివెన్ పిక్చర్ టు ద thumbnail and change the woman's attire into ట్రెడిషనల్ శారీ. ఇప్పుడు మళ్ళీ మనం ఫోటో అటాచ్ చేయాలి, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఫోటో అటాచ్ చేయాలి కంపల్సరీ, లేదంటే ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి. ChatGPTలో ఏంటంటే మీరు కాపీ చేసి పేస్ట్ చేసి కరెక్ట్ వస్తారు, లేదంటే ఫేస్ ఫీచర్స్ మారిపోతాయి అన్నమాట. సో మళ్ళీ అటాచ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు సెండ్ చేద్దాం. పక్కన రైట్ సైడ్ బ్లూ బటన్ నొక్కుదాం. ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను ఎందుకైనా సేఫ్ సైడ్ అని. డు నాట్ చేంజ్ ఎనీ ఫేషియల్ ఫీచర్స్ ఇన్ ద తమ్నేల్ అని పెడితే మన ఫేస్ చేంజ్ అవ్వకుండా తమ్నేల్ క్రియేట్ అవుతుంది. సో సెండ్ చేసా, క్రియేట్ అవుతుంది. చూడండి వచ్చింది. సూపర్ కదా. నేను కూడా ఫస్ట్ చాలా అవక్కయ్యానండి. సో నెక్స్ట్ దీన్ని కొంచెం బెటర్ చేద్దాము. టెక్స్ట్ ఏమైనా చేంజ్ అవుతుందో ట్రై చేద్దాం. ఓకే, చేంజ్ ద టెక్స్ట్ స్టైల్ ఇన్ ద తమ్నేల్. సెండ్ చేద్దాము. చూడండి తెలుగులో వచ్చింది. నేను ఎప్పుడూ తెలుగులో తమ్నెయిల్స్ చేస్తుంటా కాబట్టి ఇట్లా వచ్చిందనమాట.
సో మన ప్రీవియస్ది కూడా గుర్తుపెట్టుకుంటుంది ChatGPT. సో ఇప్పుడు ఏమొద్దు, చెక్ ద స్పెల్లింగ్ అని కొడతాను. దమ్ బిర్యానీ చూడండి, దమ్ బిర్యానీ అని చియాని, చిరియాని. స్పెల్లింగ్ కూడా కరెక్ట్ లేదు తెలుగులో. సో కరెక్ట్ ద స్పెల్లింగ్ ఇన్ ద కరెక్ట్ ద బిర్యానీ స్పెల్లింగ్ ఇన్ ద థంబ్నెయిల్. సెండ్ చేద్దాం, ఇప్పుడేమిస్తుందో. సో ఇట్లా వన్స్ ప్రాంప్ట్ ఇవ్వడం తెలిసిన తర్వాత మనం ఆడుకోవచ్చు అనమాట. చాలా ఫన్ ఉంటుంది క్రియేట్ చేసేటప్పుడు కూడా. సో ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు ఏమిస్తుందో చూడాలి. ఓకే ఓకే, దమ్ బిర్యానీ మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేసింది. మీరు ఒకవేళ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు స్పెల్లింగ్ కానీ స్టైల్ కానీ చేంజ్ చేయమంటే అది డైరెక్ట్గా ఇంగ్లీష్లో తీసుకుంటుంది అనమాట. ఇన్ తెలుగు అని మీరు సపరేట్గా ఇస్తే మాత్రమే అది తెలుగులో కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ తీసుకుందాము. అటైర్ చేంజ్ చేసాము. నెక్స్ట్ ఆ ప్లేట్లో ఉన్న బిర్యానీని మీరు చేసిన బిర్యానీతో రీప్లేస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ప్రాంప్ట్ రీప్లేస్ ద టెక్స్ట్ అంటున్నా, రీప్లేస్ ద బిర్యానీ ఇన్ ద ప్లేట్ with the given food in the with the food అని ఇచ్చేద్దాం డైరెక్ట్, విత్ ద ఫుడ్ ఇన్ ద గివెన్ పిక్చర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నేను పిక్చర్ అటాచ్ చేయలేదు, సేమ్ మళ్ళీ కాపీ చేసుకోండి. పిక్చర్ ఒకటి ఇచ్చాను, ఫుడ్ పిక్చర్. నా దగ్గర ఫ్రైడ్ రైస్ ఉంది, లాస్ట్ టైంది తీసింది. సో ఫ్రైడ్ రైస్ అటాచ్ చేశాను అనమాట. చేస్తే ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చాను, వచ్చేసింది. ఓకే చూడండి, మీ ఫుడ్తో రీప్లేస్ అయింది అది. ఇది సేమ్ నేను పిక్ అటాచ్ చేశాను కదా, దాంట్లో బిర్యానీలో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, నా ఫేస్ మారిపోయింది. ఎందుకు, నేను ఎడిట్ దగ్గర క్లిక్ చేసి ప్రాంప్ట్ ఇచ్చాను కాబట్టి. సో అప్పుడు అందుకని ఈ ప్రాబ్లం రావద్దని ఎప్పుడు ఫస్ట్ మనం ఏది చేస్తామో అదే కాపీ చేసుకుంటూ పెట్టుకుంటూ పోవాలన్నమాట. సో అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాదు మనకి. ఫేస్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇద్దాం మళ్ళీ. చూడండి, ఇది నేనే కాదు ఎవరో. సో నెక్స్ట్ ఇంకొకటి చేద్దాము. ఇప్పటి వరకు ఒక త్రీ టైప్స్ చూపించాం కదా. ఫస్ట్ మనం సింపుల్ది చేసాం, తర్వాత అటాచ్ చేసాం, తర్వాత బిర్యానీ మార్చాము, టెక్స్టైల్ చేంజ్ చేయడానికి ట్రై చేసాము. ఇప్పుడు సేమ్ కాపీ చేసుకొని నెక్స్ట్ ఇంకో బిర్యానీ ఉందన్నమాట నా దగ్గర, అది కాపీ చేయడానికి ట్రై చేద్దాం, అది పేస్ట్ చేయడానికి. ఇప్పుడు అక్కడ అన్నీ ఇచ్చాము, ఇంకా ఫోటో కూడా కొత్తది ఇద్దాము, మళ్ళీ పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఇందాక వేరే మారిన ఫేస్ వచ్చింది కదా, ఆ ఫేస్ నాది కాదు అసలు. సో అందుకని ఇప్పుడు మన పిక్చర్ కూడా అటాచ్ చేయాలి. మొత్తం ఇచ్చాను, క్రియేట్ థంబ్నెయిల్ ఫస్ట్ నుంచి మనం చెప్పిన చేంజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇది పేస్ట్ చేద్దాము. పిక్చర్ నాది ఇచ్చాను చూడండి, ఫొటోస్ ఓపెన్ చేసి సెండ్ చేశాను, అవుతుంది. ఎట్లా వస్తుందో ఓకే చూడండి, సేమ్ నేను ఇచ్చిన ఫోటోలో ఎట్లా ఉంది సేమ్ అట్లానే ఉంది దమ్ బిర్యానీ. సేమ్ ఆలు బిర్యానీ అనమాట ఇది, సేమ్ అట్లానే ఉంది చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. మొత్తం అంతా బ్రౌన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. డోంట్ చేంజ్ ఎనీథింగ్ బట్ క్రియేట్ చార్మినార్ టైప్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద థంబ్నెయిల్. సో సెండ్ చేశాను, ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తుంది. ఓకే వెనక చూడండి, నా వెనక చార్మినార్ పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ బిర్యానీ ప్లేట్లో ఉంది కదా, దీన్ని బౌల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలంటే పైన ఉంది కదా, అది కాపీ చేద్దాము. డోంట్ చేంజ్ ఎనీథింగ్, క్రియేట్ చార్మినార్ టైప్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద థంబ్నెయిల్ ఉంది కదా, అదే కాపీ చేసుకొని చేంజ్ ద ప్లేట్ టు బౌల్. ప్లేస్ రాంగ్ స్పెల్లింగ్ పడిందా,
స్పెల్లింగ్ రాంగ్గా ఇచ్చినప్పటికీ బౌల్లో వచ్చింది చూసారా బిర్యానీ. సో ఇంతకు ముందుది ఇది, దానికి దీనికి తేడా చూడండి. మొత్తం అంతా బ్రౌన్ అయిపోయింది. శారీ కలర్ ఒకటి చేంజ్ చేద్దాం. డోంట్ చేంజ్ ఎనీథింగ్ బట్ చేంజ్ ద శారీ షీ ఈస్ వేరింగ్. సెండ్ చేద్దాము. ఇప్పుడు చూద్దాం ఎట్లా వస్తుందో. చూసారా శారీ కలర్ చేంజ్ అయింది, గ్రీన్ మారింది. ఇప్పుడు ఇంతకుముందు రెడ్ ఉండేది. శారీ అంత బాగాలేదు, దీన్ని కొంచెం మోడర్న్ చేద్దాము. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక ప్రాంప్ట్లోనే మీరు సాటిస్ఫై అయ్యేది రావచ్చు, లేకపోతే కంటిన్యూస్గా చేంజ్ చేసుకుంటూ మీకు నచ్చినట్టుగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చేంజ్ ద అటైర్ ఇంటూ ట్రెండీ. నేను కార్డ్ సెట్ రాస్తున్నాను, చూద్దాం ఎట్లా వస్తుంది. ట్రెండీ కార్డ్ సెట్. ఓకే, ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, పిక్చర్ వస్తుంది చూడండి. ఓకే, కార్డ్ సెట్లో వచ్చింది. ఇప్పుడు లైవ్గా ఒక థంబ్నెయిల్ చేద్దాము. ఇప్పుడు ఈ వీడియోకి ఎట్లాగో థంబ్నెయిల్ చేయాలి కదా, అది లైవ్గా ఇప్పుడే క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్రియేట్ ఏ థంబ్నెయిల్ సేయింగ్ ఏమిద్దాము, థంబ్నెయిల్ పోజెస్ అని ఇస్తాను ఇప్పుడు నేను. చూడండి, థంబ్నెయిల్ పోజెస్. నేను టైటిల్ మార్చుకుంటాను తర్వాత. థంబ్నెయిల్ పోజెస్ అని ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే యూజింగ్ దీస్ పిక్చర్స్ అని ఇవ్వచ్చు, ది అటాచ్డ్ పిక్చర్స్ అని ఇవ్వచ్చు, యాడింగ్ దిస్ పిక్చర్స్ అని ఇవ్వచ్చు, యాడింగ్ ద గివెన్ పిక్చర్స్ అని ఇవ్వచ్చు. సో అట్లా ఇవ్వచ్చు అనమాట. నేను ఫొటోస్కి వెళ్ళి నా మల్టిపుల్ పిక్చర్స్ తీసుకుంటున్నాను, కొన్ని పిక్చర్స్ అనమాట. మీకు నచ్చినవి 5 to 6 ఏదైనా చూస్ చేసుకోండి. నేను 5 to 6 ఏదైనా చూస్ చేసుకొని చేస్తున్నా ఈ థంబ్నెయిల్కి, పర్టికులర్ థంబ్నెయిల్కి. సో ఇప్పుడు ఓకే అటాచ్ చేశాను. వన్స్ పిక్చర్స్ లోడ్ అయిన తర్వాత సెండ్ చేసేయాలి. ఓకే, పిక్చర్ జనరేట్ చేస్తుంది. చూసారా, థంబ్నెయిల్ క్రేజీ వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ థంబ్నెయిల్ నాకు బాగా నచ్చింది. జస్ట్ దీని టైటిల్ చేంజ్ చేసి ఇంకా ఇది పెట్టేసుకుంటా ఈ వీడియోకి. ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ పైనది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సేమ్ అట్లాగే మల్టిపుల్ పిక్చర్స్ యాడ్ చేసుకుంటా. నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను, తెలుగులో ఏమని ఇచ్చాను అనమాట. చూద్దాం ఎట్లా వస్తుంది. ఇది కూడా బాగుంది, కానీ ఇంగ్లీష్లోనే ఉంటే బాగుంటుంది థంబ్నెయిల్ అనేది. తర్వాత నేను ప్రాంప్ట్ ఇచ్చాను, డోంట్ చేంజ్ ఎనీథింగ్ బట్ చేంజ్ టైటిల్ యాజ్ ఫ్రీ థంబ్నెయిల్ అని. అప్పుడు వచ్చింది ఈ థంబ్నెయిల్. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. సో థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు. ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ దిస్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా. డోంట్ వెరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.